నెల్లూరులో అబ్బాయి వర్సెస్ బాబాయి రచ్చ నడుస్తోంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మైన్స్ వ్యవహారంలో ఎంపీ వేమిరెడ్డి, బాబాయ్ రూప్ కుమార్ను అనిల్ టార్గెట్ చేశారు. దీంతో అనిల్పై రూప్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారేందుకు అనిల్ కుమార్ విశ్వ ప్రయత్నాలు చేశారని రూప్ కుమార్ అన్నారు. జగన్ జైలుకెళ్తే తానే సీఎం అనే ఊహాల్లో అనిల్ కుమార్ జీవించాడన్నారు. ఈ క్రమంలో అనిల్ను రూప్ కుమార్ మంగళం సీన్తో పోల్చారు. దీనిపై మరిన్ని వివరాలు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. రవి, మొత్తానికి నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం మైనింగ్ చుట్టే జిల్లా రాజకీయాలు హోరాహోరీగా జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మైనింగ్ సంబంధించినటువంటి పుష్ప సీన్ మళ్ళా కూడా రిపీట్ సీన్ లాగా జిల్లాలో ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. అందులో భాగంగా మనం చూస్తూ ఉంటే ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైట్ పాజ్ అంటాము. సో ఇది తెల్ల బంగారంగా మనం పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాదాపు కూడా 100 కోట్ల రూపాయలు అక్రమంగా తరలి వెళ్ళారంటూ కూడా అప్పటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా వైట్ పాజ్ని అక్రమంగా భారీగా తరలించారని చెప్పడం జరిగింది. అదే అందులో భాగంగానే మనం చూస్తే ఇటీవల కాలంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా 250 కోట్ల పైగా కూడా ఆయన అక్రమంగా తరలించారనే యొక్క నేపథ్యంలోనే A4 ముద్దాయిగా చేర్చిన తర్వాత ప్రస్తుతం ఆయన ఈ యొక్క A4కు సంబంధించిన ముద్దాయి ఉండడంతో ఆయన పరారులో ఉన్నారు. అంటే ఈ యొక్క మైనింగ్ కేసు ఎంతటి మాజీ మంత్రులు సైతం కూడా అంటే ఎక్కడికైనా దాంకోవాల్సిన అవసరం వచ్చింది. సో ఇక్కడ దీంట్లో కూపీలాగే కొద్దీ 10 సంఖ్యలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు బయటపడతా ఉన్నారు. అదే ప్రస్తుతం అయితే మాజీ మంత్రి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సైదాపురం అయిండొచ్చు, అదే పొదలకూరుకు సంబంధించి పలు ప్రాంతాల్లో భారీగా కూడా అక్రమంగా మైనింగ్ వైట్ కాజ్ తరలి వెళ్తుంది. ఇది పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యొక్క సహకారంతో వెళ్తుందని చెప్పి ఆయన పదే కూడా అయితే వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ల అనంతరం ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ బాబాయిగా చెప్పబడే రూప్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించి అబ్బాయికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు గతంలో 5 సంవత్సరాల కాలం పాటు ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా బట్టబయలు చేశారు. గతంలో ఆయన ఏదైతే కార్పొరేట్ స్థాయి నుంచి ఎమ్మెల్యే నుంచి మంత్రి దాకా నేను నిన్ను తీసుకెళ్తే ఈరోజు నన్ను తడిగుడ్డతో గొంతు కోసావు, ఇలా ఎంతోమంది కార్యకర్తను పొట్టన పెట్టుకున్నావు, ఈరోజు 100 కోట్లు పడగలెత్తి ఈరోజు దుబాయ్ దేశాల లాంటిలో అక్కడ నువ్వు పరిశ్రమలు ఏర్పాటు వ్యాపారాలు చేస్తూ ఉన్నావు. అనిల్ కుమార్ యాదవ్ నీ సంగతి తేలుస్తానంటూ కూడా అబ్బాయి మీద మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా మైనింగ్ వ్యవహారమే చెప్పాలి. ఎందుకంటే వైట్ కాజ్ విషయంకి వస్తే ఇది వైట్ కాజ్ ఇక్కడ తెల్ల బంగారం టన్ను దాదాపు కూడా పక్క దేశాల్లో 60 నుంచి లక్ష రూపాయల వరకు కూడా గిరాకీ పలకడంతో ఒక్కసారిగా కూడా ఈ యొక్క వైట్ కాజ్ వ్యవహారాన్ని గతంలో వాళ్ళు దోచుకుంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా వీళ్ళు దోచుకుంటున్నారంటూ కూడా ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినప్పటికి కూడా దీని మీద ఒక క్లారిటీ రూప్ కుమార్ యాదవ్ ఇచ్చాడు. ఇది ఇక్కడ మేము దోచుకోవట్లేదు, ఈ యొక్క వైట్ కాజ్కి సంబంధించినటువంటి ఒక పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేసే దిశగా కూడా మేము ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబం, అంటే గతంలో మనం చూస్తే ఎంపీ వేమిరెడ్డి కుటుంబం అంతా కూడా మైనింగ్ సంబంధించినటువంటి లావాదేవీలు చేసేవాళ్ళు, దేశ విదేశాల్లో కూడా వాళ్ళ యొక్క మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైట్ క్వార్జ్ తెల్ల బంగారంగా పిలువబడేటువంటి ఈ క్వార్జ్ అంతా కూడా HPQS అంటాం, హై ప్యూరిటీ క్వార్జ్ శాండ్ అంటాం. సో దీన్ని మనం చైనాకు పంపించేవాళ్ళు. చైనా అంతా కూడా 95% ఈ యొక్క ప్యూరిటీని ఏదైతే క్యూర్ చేసేటువంటి పరిశ్రమ అక్కడ ఉంది. సో అలాంటి పరిశ్రమ మన దేశంలో ఎందుకు ఉండకూడదు అని చెప్పే ఒక ఉద్దేశంతోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఒప్పించడం జరిగింది. మరి కొంతమంది మిత్రులు కూడా ఆయన సలహా ఇచ్చారు. సో ఆ నేపథ్యంలోనే వైట్ కాజ్కి సంబంధించినటువంటి HPQS సంబంధించినటువంటి పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ యొక్క మైనింగ్ సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ విషయం కొరకు నేను ఇక్కడ మైనింగ్ సంబంధించి చూస్తున్నాను. నువ్వు ప్రస్తుతం గతంలో నువ్వు చేసినటువంటి మైనింగ్ అక్రమాలు దోపిడీలు ఎవరు చేయలేదు, దాదాపు 100 కోట్ల రూపాయలు నువ్వు దోచుకున్న విషయం నీకు చెప్పగానే చెప్తున్నావని చెప్పి కూడా అక్రమంగా ఎంత డబ్బులు నువ్వు సంపాదించావని చెప్పి అబ్బాయి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి మీద కూడా ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. రూప్ కుమార్ యాదవ్ మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గత 5 ఏళ్ల కాలంలో ఎలాంటి వ్యవహారాలు చేపట్టారు. బెట్టింగ్ వ్యవహారంలో దాదాపు 2000కు సంబంధించినటువంటి 17 ఆ టైంలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో నువ్వు అరెస్ట్ అవ్వాల్సినటువంటి విషయాన్ని నా మీద నెత్తినేసుకొని నేను దాన్ని మోసేనంటూ కూడా రూప్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ మీద మండిపడ్డారు.
మండిపడడం జరిగింది. అదే నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఇటు కార్యకర్తలందరినీ నమ్మించి మోసం చేశావు, నువ్వు ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జివి, నువ్వు ఈరోజు సైదాపురంలో పొదలకూరుకు సంబంధించినటువంటి మైన్స్ గురించి మాట్లాడుతా ఉన్నావు, నీకు ఏ అర్హత ఉందని చెప్పి మాట్లాడుతున్నావు అని చెప్పి ఎద్దవే చేశారు. మొత్తానికి వైఎస్ఆర్సీపీ ఇటు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక్కసారిగా కూడా మాటల యుద్ధం రిపీట్ అవుతా ఉంది. పుష్ప సినిమాలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మొన్న చూస్తే నువ్వు పుష్పవు కాదు, పుష్ప కింద ఉన్నటువంటి మరో వ్యక్తి పేరును కూడా ఆయన సంబోధించడం జరిగింది. అయితే ఇక్కడ ఈరోజు రూప్ కుమార్ యాదవ్ అనిల్ని మంగళం సీను అంటూ కూడా ఎత్తిపడులతో ఆయన మాట్లాడడం జరిగింది. మొత్తానికి పుష్ప సినిమాలో ఉన్నటువంటి పాత్రలు ఎవరైతే ఉన్నాయో గతంలో అనిల్ కుమార్ యాదవ్ రూప్ కుమార్ యాదవ్ అని కేశవ అంటూ కూడా సంబోధించాడు, పుష్ప కాదు కేశవాన్ని సంబోధించాడు. ఈరోజు నువ్వు మంగళం సీను కదా, మంగళం సీను వ్యవహారం మాత్రమే నువ్వు చూసుకో అంటూ మండిపడడం జరిగింది. మొత్తానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని దీంట్లో లాగడం కరెక్ట్ కాదు. ఎంపీ వేమిరెడ్డి దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులను వచ్చేందుకు ఈరోజు ఒక పరిశ్రమను ఏర్పాటు చేసే దిశగా ఇక్కడికి వచ్చారు. సో అంతేగాని ఇక్కడ ఈ యొక్క మైనింగ్ వ్యవహారాల్లో ఆయనకి ఎలాంటి ప్రమేయం లేదని చెప్పి రూప్ కుమార్ యాదవ్ ఒక కంక్లూజన్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కూడా మైనింగ్ వ్యవహారం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ తీస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అనేక మంది కేసుల్లో నిందితులుగా ఉన్నారు, మరికొంతమంది ముద్దాయిలు బెయిల్ తీసుకున్నారు. అయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సైతం కూడా ఇప్పటికే 2 నెలల నుంచి కూడా పరారులో ఉన్నారు. పోలీసులకి కళ్ళుగప్పి తిరుగుతున్నటువంటి పరిస్థితిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పదే ఈ యొక్క మైనింగ్ వ్యవహారం మళ్ళా కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది, దీనికి సంబంధించినటువంటి ఎవరెవరు ఎంత మాత్రం తిన్నారనేది నా దగ్గర పూర్తి లెక్కలు ఉన్నాయంటూ కూడా ఒక డిస్ప్లే రూపంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నప్పటికీ కూడా ప్రతిదీ కౌంటర్ ఇస్తూనే ఉన్నారు కూటమి నాయకులు. అయితే మొన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడినప్పుడు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాట్లాడాడు. నిన్న మళ్ళా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రెండోసారి మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఈరోజు ఎవరి మీదైతే వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి వాళ్ళ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్కి వచ్చి ఆయన మాట్లాడారు. సో ఆ మాటల్లో ఎన్నో విషయాలు కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో నువ్వు చేసినటువంటి అనేక అరాచకాలు 2023-24 మైనింగ్ వ్యవహారం అంతా కూడా నాకు తెలుసు. ఎందుకంటే దీంట్లో పూర్తి వ్యవహారాలన్నింటినీ కూడా, ఎందుకంటే కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే నుంచి మంత్రి తీసుకెళ్లేంత వరకు రూప్ కుమార్ యాదవ్ అండదండలు అన్నీ ఉన్నాయి. సో ఆయన చివరి లాస్ట్ గవర్నమెంట్ ముందు 2024 ఎన్నికలకు ముందు సంబంధించినటువంటి విషయంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఇటు రూప్ కుమార్ యాదవ్ టీడీపీలోకి రావడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రూప్ కుమార్ మధ్య కాస్త గ్యాప్ అయితే కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఎంతసేపటికి మైనింగ్ వ్యవహారం అంతా కూడా రూప్ కుమార్ యాదవ్ అండదండలతో మళ్ళా తరలి వెళ్తుంది. ఒకే ఒక కంపెనీ యొక్క ఎక్స్పోర్ట్ కంపెనీ ద్వారా ఈ యొక్క వ్యవహారం అంతా కూడా మళ్ళా చైనాకు పంపిస్తూ ఉన్నారని చెప్పి పదే మాజీ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈరోజు ఒక ఫుల్ స్టాప్ అయితే కొనసాగిన పరిస్థితి కనపడింది. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఇది వివిధ జిల్లాల నుంచి మా కరస్పాండెంట్లు ఈరోజు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో తెస్తున్న తాజా సమాచారం. విశాఖ నుంచి చందు, అలాగే హైదరాబాద్ నుంచి అజం, అలాగే హైదరాబాద్ నుంచి కుమార్, అలాగే నెల్లూరు నుంచి నరేష్.